ఉదయమే మీ పిల్లల్ని స్కూల్ దగ్గర దిగబెట్టే ప్రతి తల్లి తండ్రి దృశ్యాలు చూడండి. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఎందుకు అంటే ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తిరిగి తీసుకుని రాలేని ఒక నష్టం జరిగిపోయే అవకాశం ఉంటుంది. స్కూల్లో ఓపెన్ చేశారు, స్కూల్ టైం అవుతూ ఉంటుంది. బిడ్డలకు 1వ తరగతి చదివే బిడ్డలకు, ఎల్కేజీ చదివే పిల్లలకు తల్లులు ఎలా రెడీ చేస్తారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. అల్లారు ముద్దుగా పెంచే తమ బిడ్డలకు పౌడర్ పూసి, తల దువ్వి, టై కట్టి, షర్ట్ వేసి, బాక్స్ పెట్టి, పుస్తకాల బ్యాగ్ సర్ది బైక్ పైన తీసుకువెళ్తున్న తల్లిదండ్రులారా, ఒక్కసారి ఈ ఘటన చూడండి. ఎందుకు చూపిస్తున్నాను అంటే భయపెట్టాలని మాత్రం కాదు, అవేర్నెస్ తీసుకుని రావాలని. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక చిన్న ఏమరపాటు ఎటువంటి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుందని. ఒక నిర్లక్ష్యం అధికారుల స్థాయిలో ఉండొచ్చు, ఆ తర్వాత బైకులు నడిపే వ్యక్తుల స్థాయిలోనూ ఉండొచ్చు, నిర్లక్ష్యం చాలా స్థాయిలో కనబడుతుండొచ్చు. కానీ ఆ ఒక్క చిన్న నిర్లక్ష్యం ఎటువంటి పెను ప్రమాదానికి దారితీస్తుంది ఇప్పుడు నేను చూపించబోతాను. చూడండి ఒకసారి. ఇదిగో ఈ ఉదయం బాచుపల్లిలో చోటు చేసుకుంది. ఇది బాచుపల్లిలోని మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర, ఎగ్జిట్ నెంబర్ 4A దగ్గర ఇటు రాగానే ఇక్కడ అన్నీ కూడా స్కూల్ జోన్. చూడండి, ఇదిగో ఆమె బైక్ పైన తన బిడ్డను తీసుకొస్తూ ఉంది. ఒక్కసారి నేను అక్కడ ప్లే చేస్తున్నాను. చూడండి, ఇదిగో ఈ బైక్ పైన తన బిడ్డను పొద్దున్నే స్కూల్కి తీసుకుని వెళుతుంది తల్లి. ఈ సర్కిల్లో చూడండి, ఇక్కడే ఆ బిడ్డను ముందు కూర్చోబెట్టుకుంది. ఆ బిడ్డను ముందు కూర్చోబెట్టుకున్న తర్వాత ఇదిగో ఒక లారీ వస్తుంది కదా, ఆ బిడ్డ పాలిట 1వ తరగతి చదువుతున్న బిడ్డ పాలిట ఈ లారీ మృత్యువుగా మారింది. ఈ లారీ చక్రాల కిందే ఫ్రంట్ టైర్ కింద పడి బిడ్డ చనిపోతే తల ఛిద్రం అయిపోయింది. ఆ దృశ్యాలు చూస్తున్న మనకి ఒక్కసారిగా గుండె పిండేసినట్టు అయిపోయింది. మీ కళ్ళ వెంట నీళ్ళు వచ్చేటటువంటి దృశ్యాలు అవి. ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అంటే ప్రతి పిల్లలున్న తల్లిదండ్రులు చూడాల్సిన వార్త. బిడ్డలను ఉదయమే ఉరుకుల పరుగుల మీద కంగారుగా బైకుల మీద స్కూళ్ళ దగ్గర దింపే తల్లిదండ్రులు చూడాల్సినటువంటి వార్త ఇది. చూడండి, ఇక్కడ ఒక బస్ కనబడుతుంది కదా, నేను ఇప్పుడు మీకు ఇంకొంచెం బ్యాక్ తీసుకువెళ్ళి ప్లే చేస్తాను. చూడండి ఒకసారి. ఇదిగో ఇక్కడ ఒక స్కూల్ బస్సు ఉంది కదా, ఈ స్కూల్ బస్సు వెనక టిప్పర్ ఉంది, అవునా? ఎస్, ఈ స్కూల్ బస్ కొంచెం ముందుకు మూవ్ అయింది కదా. ఇప్పుడు అది అసలే ఇరుకు రోడ్డు, అదంతా కూడా స్కూల్ జోను. నిజానికి పెద్ద పెద్ద వాహనాలు ఆ సమయంలో ఈ రోడ్లోకి అలౌ చేయకుండా ఉంటే బెటర్. ఈ వాహనం ముందుకు మూవ్ అయింది. చూడండి, ఇక్కడ ఈ వాహనాలు అన్నిటి వస్తున్నాయి. అటు ఒక టిప్పర్ వెళుతూ ఉంది, కంకర్ లోడ్తో సంథింగ్ ఏదో లోడ్తో. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి అలా వెళ్ళిపోవటానికి ట్రై చేశారు. ముందున్న బైక్ వెళ్ళిపోయింది. సరిగ్గా ఇదిగో ఈ బైక్ పైనే ముందు తన బిడ్డను కూర్చోబెట్టుకుంది. ఆమె కూడా కొంచెం ఆమె రైట్ వైపుకి వెళ్ళింది. రైట్ వైపుకి వెళ్ళగానే నేను పూర్తిగా చూపించట్లేదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మాత్రమే చెప్పాలనుకుంటున్నాను.